మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళ బార్డర్లో డ్యూటీ చేస్తూ ఇక్కడే ఉంటున్నాడు వెస్ట్ బెంగాల్లో. అన్నను కలవనికనే మనం ఇక్కడికి వచ్చినాము. మన వ్లాగింగ్స్ అన్నీ ఇక్కడ డార్జిలింగ్ కానీ భూటాన్ బార్డర్ కానీ టోటల్గా అన్నీ చేయడానికి దాని యొక్క సపోర్టింగ్ అంతా అన్ననే కారణం. ఒక బార్డర్లోకి ఎంట్రీ కావడానికి కానీ సంథింగ్ అక్కడ నుంచి ఎక్కడెక్కడ వెళ్ళడానికి కానీ ప్రతిదీ అన్న పర్మిషన్ తీసుకొని వచ్చి మమ్మల్ని ఎంట్రీ చేసి, అంటే దేశం దాటి మరొక దేశంలోకి ఎంట్రీ అయ్యి చూపించినాడు. ఇట్లుంది, ఇట్లుంటుంది ఇక్కడ పరిస్థితి అని చెప్పేసి. అండ్ దాంతోపాటు దాని యొక్క ఫెన్సింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ ఎట్లా ఉంటాయి అనేది మొత్తం కొండలు లోయలు విపరీతమైన జర్నీ చేసినాము. ఈ వీడియోస్ అన్ని వన్ బై వన్ పెడుతూ వస్తాం. లాస్ట్ ఎండింగ్లో వచ్చేసి ఐ లవ్ మూర్తి అనే ప్లేస్. ఇది కూడా మంచి ఫేమస్ ప్లేస్. అదే ఇక్కడ పక్కన వచ్చేసి రివర్ ఉంది, రిసార్ట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి మన న్యూ మాల్ జంక్షన్ నుంచి అప్రాక్స్ ఒక 8 కిలోమీటర్ దగ్గరలో ఉంది. చూడడానికి వచ్చినాం. అన్న ఓకే చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? మేము వచ్చినాము, నిన్ను ఇబ్బంది పెట్టినామా? కామన్ వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ కాబట్టి మీరు రావడం జరిగింది, చాలా సంతోషం. ఇక్కడ భూటాన్ సరిహద్దుల్లో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మీరు అవగాహన చేసుకొని, ఆ తర్వాత టీ గార్డెన్స్ కానివ్వండి, ఆ భూటాన్ ఆర్మీ కానివ్వండి, ఆ భూటాన్ లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెదర్, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మీరు తెలుసుకోవడం, ఇట్ ఈస్ గ్రేట్. యాజ్ ఎ యూట్యూబర్ ఐ కెన్ అప్రిషియేట్ యూ. ఆల్వేస్ మీరు ఇలాగే ముందుకు ఇంకా వెళ్ళాలని, మీ ఛానల్ మంచిగా వృద్ధి చెందాలని నేను ఆశిస్తా ఉన్నా. సో ఇక్కడ మూర్తి అనే ప్లేస్ కూడా ఇది చాలా ఫేమస్ ఏరియా, మూర్తి రిసార్ట్. ఇది భూటాన్ బార్డర్ ఏరియాలో ఉంటుంది. సో ఫ్రెండ్స్ వచ్చిండ్రు కాబట్టి అక్కడ నుంచి ఒకసారి లాస్ట్ మూమెంట్లో లాస్ట్ విజిట్ లెటర్స్ గో అని చెప్పేసి నేను పర్మిషన్ వీళ్ళని అడిగినప్పుడు ఓకే అని చెప్పాడు. సో వీళ్ళందరినీ ఇక్కడ లాస్ట్ విజిట్కి తీసుకురావడం జరిగింది. అండ్ ఆల్సో రెయిన్ ఆల్సో ఈస్ కమింగ్ ఆన్ గోయింగ్ ఆన్ కంటిన్యూస్లీ. బట్ రెయిన్ ఆ తర్వాత వెదర్ అనేది మాకు సమస్య కాదు. ఫస్ట్ మేము ఏదైతే రీచ్ కావాలనుకున్నామో, ఏదైతే చూడదలుచుకున్నామో అది చూడడం జరిగింది అన్నట్టు. వర్షం దానికి మాకు సంబంధం లేదు, ఆ తర్వాత మెరుపులు ఉరుములు సంబంధం లేదు. ఫస్ట్ విజిట్ ఏదైతే అనుకున్నామో అది సాధించి తీరాలి. అది సాధించారు అని అనుకుంటున్నా. వీళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారని నేను అనుకుంటున్నా. అసలు మరొక దేశంలో మేము ఎంట్రీ అవుతామని ఎప్పుడు ఊహించలేదు. అది సాధ్యపడని విషయం. అంటే టూరిజం గా ట్రావెల్ చేసుకుంటూ పోవచ్చు, అది వేరు. బార్డర్ లో వెళ్ళి ఒక ఆర్మీ జవాన్లతో పర్మిషన్ తీసుకొని అక్కడికి ఎంటర్ అవ్వడం మాత్రం అసలు సాధ్యపడని విషయం. కేవలం అది నీ వల్లనే సాధ్యపడింది. వి ఫీల్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ కొద్దిగా భయపడిన విషయాలు కూడా ఉన్నాయి. రాత్రి టైంలో మనం జర్నీ చేస్తూ ఆ అడవిలో ఆ ఏనుగులు తిరిగే ప్రాంతం, మీరు చాలా రిస్క్ చేసి మాతో పాటు వచ్చినారు. దాంతో మీకు జలగరవడం కొంత మాకు కొంచెం బాధాకరంగా అనిపించింది. మామూలే, ఇప్పుడు కొంత రిస్క్ తీసుకుంటేనే కదా దానికి అనేది మజా అనేది, దాని రిజల్ట్ కూడా మంచిగా వచ్చేది. వితౌట్ రిస్క్ అంత ఎంజాయ్మెంట్ అంత ఇది ఉండదు అన్నట్టు. సక్సెస్ఫుల్ ఏదైనా సాధించాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే. హై ప్లేస్ నుంచి మళ్ళీ కిందకి వెళ్ళి ఇక్కడ భూటాన్ అంటే సముద్ర మట్టం నుండి 500 ఫీట్స్ హైట్ లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి భూటాన్ అందాలను వీక్షించడం జరిగింది. ఇట్ ఇస్ గ్రేట్. థ్యాంక్ యూ. నీ వల్లే సాధ్యపడింది. ఇంకా నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే ఒక 2 మాటలు చెప్పు. నా తరపు నుంచి ఇలాంటి యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేస్తే వీళ్ళు ఇంకా మీ సపోర్ట్ తోటి ఇంకా ఉన్నతంగా కేవలం నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ భూటాన్, ఇలా అమెరికా, లండన్ డిఫరెంట్ ఇట్లా టూర్ వెళ్ళి మీకున్నటువంటి ఈ అందాలను చూపించడం జరుగుతుంది. ప్లస్ మీకు మీరు ఇంట్లో ఉండి కెనడాను చూసవచ్చు, మీరు ఇంట్లో ఉండి అమెరికాను చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి వెదర్స్ని, అక్కడ ఉన్నటువంటి దాని ఏమంటే సాయిల్ ఫార్మర్స్, మనం ఏదైతే వ్యవసాయ పంటల గురించి తెలుసుకుంటామో అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పంటల గురించి ఇంట్లో ఉండి చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భూటాన్ సరిహద్దుల్లో భూటాన్లో ఏం పడుతుంది, ఇండియాలో ఏం పడుతుంది, వీళ్ళన్నీ కూడా మంచి రీసెర్చ్ చేసి కవర్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మా ఉద్దేశం కూడా ఏం లేదన్నా, రైతుల కోసం ఏవైనా కొత్త అందించాలా. ఇక్కడ పండే పంటలు ఎట్లా పండిస్తారు, ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్కడ చూసినా టీ ఎస్టేట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎట్లా పండిస్తారు అని కొంచెం వాటి గురించి తెలియపరచాలా. ఈ పంట విధానం తెలిస్తే, ఎట్లా పండిస్తారు అనేది తెలిస్తే మన దగ్గర కూడా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ భూమి అక్కడ కూడా ఇదే అనుకూలిస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అట్లా కొన్ని విషయాలు రైతులను అడిగి తెలుసుకున్నాం, బాగుంది. ఇంకా వేరే ఏదైనా మన కంట్రీస్కి వెళ్ళినా, స్టేట్స్కి వెళ్ళినా ప్రతి విషయము మన ఛానల్ ద్వారా తెలుపుతాము. అండ్
ఈ ట్రావెలింగ్ మొత్తం మన డార్జిలింగ్ కావచ్చు, ఇక్కడ జరుగుతున్న మనం తిరిగిన భూటాన్ కావచ్చు, బిందు రిజర్వాయర్ కావచ్చు, జలాంగ్ నది కావచ్చు. జలాంగ్ నది ఆల్మోస్ట్ దేశముద్రులో ఫైట్ సీన్ కింద ఉంది కదా, ఆ రేంజ్ లో ఉంటుంది. కింద లోయ ఉంటుంది, ఆ నదిలో వచ్చేసి 2 పాయలుగా విడుతుంది. ఇవతల సైడ్ భూటాన్ ఉంటుంది, మనకి ఇటువైపు ఇండియా ఉంటుంది. ఆ బార్డర్ కూడా టచ్ చేసినాము. వీటన్నిటికీ నీకు స్పెషల్గా థ్యాంక్ యూ చెప్తున్నా. దాంతోపాటు వదిన గారు మాకు మంచి ఫుడ్ అందించినారు 3 రోజులు. వీటన్నిటికీ నీకు ప్రత్యేకమైన థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు ఆ తర్వాత మన రిపోర్టర్ మునిస్వామి గారికి, ఆ తర్వాత యూట్యూబర్ పాషాబాయి గారికి కూడా ధన్యవాదాలు. ఓకే, మీరు రావడం, నేనే కొంచెం టైం ఏమన్నా అటు ఇటు అయిందేమో, కానీ మోస్ట్లీ నాకు ఎంత వీలైతే అంత 100% స్పెండ్ చేయడానికి నేను ప్రయత్నం చేశాను. సో స్పెండ్ చేసిన సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో నేను ఫుల్ఫిల్మెంట్ చేయడానికి నా తరపు నుంచి నేను ప్రయత్నం చేశాను. ఏమైనా తక్కువ పడితే సారీ ఫర్ ఇట్, ఫ్రెండ్స్ కాబట్టి ఇక కామన్ కలిసిపోవాలి. ఓకే, థ్యాంక్ యూ అన్న. రైట్, థ్యాంక్ యూ పాషాబాయ్, థ్యాంక్ యూ రిపోర్టర్ గారు, థ్యాంక్ యూ యూట్యూబర్ గారు, బోత్ యూట్యూబర్స్ అండ్ పాషాబాయ్ ఆల్సో. ఆమె పొలిటీషియన్ ఒరిజినల్లీ నాట్ యూట్యూబర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ట్రయింగ్ దిస్ అంటే ప్రజల సమస్య. మా మధ్య సజావుగా నడిచే టాపిక్ ఎక్స్ప్లోర్. 3 రోజుల నుంచి మమ్మల్ని నవ్విస్తూ ఉన్న టాపిక్ ఇది. ఇప్పుడే వెస్ట్ బెంగాల్ నుంచి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసినాం. ఎక్కడికి? కోల్కతా వెళ్తాం. కోల్కతాలో మనకు హౌరా బ్రిడ్జ్ ఉంది కదా, అది చూసుకోకుండా వస్తే ఎట్లా ఇంత దూరం వచ్చి, ఖచ్చితంగా అది చూసుకొని రావాలని చెప్పేసి మళ్ళీ ఇక్కడ నుంచి న్యూ మాల్ జంక్షన్ అనే ఏరియా నుంచి టికెట్ బుక్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి కోల్కతా వెళ్తున్నాం. ఈ టైంలో కూడా ఇట్లాంటి ఏదో ఒక చెప్పాలని ముందుకు రావడానికి కారణం ఏంటంటే, మామూలుగా మేము అక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ట్రైన్స్ ఫెసిలిటీస్ కొంత ఇబ్బందిగా అనిపించినాయి. ఎవరెస్ట్ మెయింటెనెన్స్ అని చెప్పాలి సౌత్ సైడ్. ఇక్కడ నార్త్ వైపు చూసుకుంటే వెరీ క్లీన్ అండ్ నీట్గా అనిపిస్తుంది. చాలా బాగా అనిపించినాయి. ట్రైన్ కూడా కొత్త ట్రైన్ లాగా నీట్ లుక్ అండ్ దాంతోపాటు క్విక్ రెస్పాన్స్ అని చెప్పేసి ప్రతి క్యాబిన్లో స్టిక్కర్స్ అతికించారు, ఫోన్ నెంబర్స్. ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే కాల్ చేస్తే బాత్రూమ్స్ కానీ ఇంక్లూడింగ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి వాళ్ళు క్లియర్ చేసి వెళ్ళడం జరుగుతుంది. చాలా బాగా అనిపించింది. మన సైడ్ కన్నా ఇట్లాంటి ట్రైన్ అంటే నార్త్ సెంట్రల్ రైల్వే చాలా బాగా గుడ్గా వర్క్ చేస్తుంది అని అనిపిస్తుంది. ఇట్లనే మన సైడ్ కూడా వస్తే బాగుంటుంది, ఇంత నీట్ అండ్ మెయింటెనెన్స్. అంతేకాదు ఎవ్రీ పెట్టెడ్ కూడా సింగిల్ ఒక కానిస్టేబుల్ని అపాయింట్ చేసినారు. ఎవరైనా అనాథరైజ్డ్ పీపుల్ లోపలికి ఎక్కడానికి కానీ ఏదైనా చేయాలనుకుంటే ఛాన్స్ అయితే ఉండదు. ఆల్మోస్ట్ అంత కంట్రోలింగ్ సిస్టమ్ ఉంది. మన వస్తువులు దొంగతనం జరుగుతాయి ఏమైనా టెన్షన్తో, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం బాగా టైర్డ్ అయిపోయింటాం, నిద్రపోవాలా అనే దీంతో ఉంటాం. అట్లాంటిది ఎవరైనా సెల్లు దొంగతనం చేయడం లేకపోతే బ్యాగ్లో ఏమైనా తీసుకోవడం ఇట్లాంటివి జరిగితే కొంత ఇబ్బందిగా ఉంటుంది. సో ఇట్లాంటి ఒక మెయింటెనెన్స్ చూపించాలనే ఉద్దేశంతో ట్రైన్ చూసినట్టయితే అంత నీట్ అండ్ క్లీన్గా ఉంది. వెహికల్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఎవ్రీథింగ్ బాగా ఇందాక చెప్పినా కదా క్విక్ రెస్పాన్స్ అని చెప్పేసి. మరి ఇక్కడ చూసినట్టయితే చూపిస్తాను కదా. సో ఆ రకంగా మెయింటెనెన్స్ ఉంది. చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది. ఇంత సౌకర్యవంతమైన ట్రైన్ ఎక్కడ మెయిన్గా ఫస్ట్ టైం. వేరే వేరే ట్రైన్స్ ఎక్కిన కొంచెం క్వాలిటీగా అనిపించింది. ఈ విషయాన్ని
చెప్పాలని చెప్పేసి అనుకున్నాం. థ్యాంక్ యూ. స్వామి గారు ఏమైనా మాట్లాడతారా మీ యొక్క సంగీత ప్రాలాపనని కెమెరా ముందు మీ యొక్క సంగీతాన్ని ఏమైనా ఎక్స్ప్లోర్ చేస్తారా? థ్యాంక్ యూ గైస్. బాయ్.